యనమల రామకృష్ణుడు గారికి ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? ఆయనకి కేటాయించే అవకాశాలు ఉన్నాయా? ఇది తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీగా ఉన్నారు. సో తిరిగి మళ్ళీ ఆయన్ని శాసనమండలికి నామినేట్ చేస్తే మరి మిగిలిన వాళ్ళ అవకాశాలు తగ్గిపోతాయి కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. ఎన్టీఆర్ ఎపిసోడ్లో యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా చేసిన సంచలనాత్మకమైన నిర్ణయం కారణంగా ఆయన్ని ఎప్పుడూ ఆయన ఇంట్రెస్ట్ని, ఆయన పదవుల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం చాలా గుర్రుగా ఉంది. బట్ దిస్ టైమ్ ఇట్ మే నాట్ హ్యాపెన్. కారణం ఏంటంటే ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 1 ఎంపీగా ఉన్నారండి. ఈ నెల కాకుండా అదే మార్చి నెల 29వ తేదీకి పదవీ కాలం ముగియనున్న 5 ఎమ్మెల్సీల గురించి ఒకసారి కనుక చూస్తే, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కనుక చూస్తే యనమల రామకృష్ణుడు గారు, జంగా కృష్ణమూర్తి గారు, దువారపు రామారావు, పర్చూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, బీటీ నాయుడు, వీళ్ళ పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. సో ఈ 5 కూడా మళ్ళీ కూటమికే దక్కుతాయి, అందులో డౌట్ ఏం లేదు. బట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రాథమికంగా కుదుర్చుకున్న అవగాహన మేరకు 3 స్థానాలు టీడీపీకి ఇందులో వెళ్తాయి. 1 స్థానం జనసేనకి, 1 స్థానం బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. సరే, తిరిగి భర్తీ చేసే స్థానాల్లో మరి జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు గారికి ఆల్మోస్ట్ ఖరారైపోయింది. ఇప్పటికే నాగబాబుకి మంత్రి పదవి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత మంత్రి పదవి తీసుకుంటారు. ఎందుకంటే హరికృష్ణ ఎపిసోడ్ని మనసులో పెట్టుకుని జనసేన జాగ్రత్త పడింది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతే ఆయన మంత్రివర్గంలోకి వస్తారని చెప్పేసి కండిషన్ పెట్టింది. సో ఒక అనివార్యత తెలుగుదేశం అధినాయకుడిని ఒప్పించేలా చేసింది. ఎందుకంటే హరికృష్ణ ఎపిసోడ్లో కనుక చూస్తే ఆయన యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ హయాంలో. కానీ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాంటి ఉపద్రవం ఏది ముందు జరగకుండా ఉండటం కోసం జనసేన, బీజేపీ సలహాతో జాగ్రత్త పడిందని సమాచారం. అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక మిగిలిన వ్యవహారాలు చూస్తే ప్రస్తుతం పదవి విరమణ చేస్తున్న వాళ్ళలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఉన్నారు. తిరిగి ఛాన్స్ దక్కాలంటే యనమలకి కష్టమే అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కారణం ఏంటంటే ఆ కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీగా ఉన్నారు. యనమలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇచ్చేలా హామీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన చేపట్టని బాధ్యత లేదు, దక్కించుకునే పదవి లేదు, ఆయనకున్న ప్రాధాన్యం మరెవరికి కూడా పార్టీలు లేదు. అది అసలు కనుచూపు మేరలో ఎవరు కూడా లేరు. బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన యనమల రామకృష్ణ గారికి విశేష ప్రాధాన్యం ఉంది. చంద్రబాబు గారు ఆయన్ని సంప్రదించకుండా ఏ పని చేయరు. కానీ 2024 ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలనే ఒక ప్రతిపాదన చాలా బలంగా ఉండటంతో ఇప్పుడు ఆయన పేరుని అలా తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం. బీజేపీకి 1 సీట్ ఇస్తారు. సరే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు త్యాగం చేసిన వర్మగారు, మాజీ ఎమ్మెల్యే వర్మగారు, ఆయనకి ఈసారి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ సీటు విషయంలో జనసేన నుంచి అభ్యంతరం లేకపోతేనే వర్మకు ఈ ఛాన్స్ దక్కుతుందనే మాట కూడా వినిపిస్తుంది. జనసేనకు అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే మొన్న మధ్య ఆయన ఒక ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇగ్నోరెన్స్ వ్యక్తం చేశారు కానీ, ఇన్నోసెన్స్ ప్లీడ్ చేశారు కానీ, ఆయనకి తెలియకుండా ఆయన అప్పచెప్పిన ఏజెన్సీ ఆ ట్వీట్ ఎందుకు పెడుతుంది? అట్టు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, విజువల్స్ ఏమీ లేకుండా. కష్టంతో వచ్చే గెలుపుకి ఉండే గౌరవం వేరంటూ ఆయన చేసిన ఆ ట్వీటు ఎంత వైరల్ అయింది, జనసేనని చాలా సఫికేట్ చేసింది. ఇక టీడీపీ నుంచి రేస్లో ఎవరున్నారు ఒకసారి చూద్దాం. మిగిలిన 3 స్థానాల కోసం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఫైర్ బ్రాండ్, ఈయనకి ఇవ్వాలనే డిమాండ్ టీడీపీయే కాదు, టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా దేవినేని ఉమామహేశ్వరరావుకి సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలామంది చాలా పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ ఇదే. ఇక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, ఆయనకు ఒకళ్ళకి ఉంది. బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మైనారిటీ కోటాలో విశాఖపట్నానికి చెందిన ఎండి నజీర్, మరి వీళ్ళున్నారు. ఇది కాక బీదా రవిచంద్ర, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మోపిదేవికి కూడా ఎమ్మెల్సీ హామీ ఉంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని పికప్ చేస్తారు? బీసీ, ఓసీ, మైనారిటీ లేదా ఎస్సీలకు 3 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఓసీల నుంచి అయితే మరి 2 కమ్మ ప్రముఖుల్లో ఒకరికే ఇస్తారు, దేవినేని ఉమామహేశ్వరరావుక, కొమ్మాలపాటి శ్రీధర్క. బీసీ అంటే బుద్ధా వెంకన్న, అలాగే మైనారిటీ అంటే ఎండి నజీర్. బీసీ అంటే బీదా రవిచంద్ర కూడా కావచ్చు, లేదా మోపిదేవి వెంకటరమణ కూడా కావచ్చు. ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ తుది నిర్ణయం జరుగుతుంది అనేది తేలటంతో ఇప్పుడు తెలుగుదేశం ఆస్పిరెంట్స్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టీడీపీ నుంచి ఎవరికి చివరికి అవకాశం దక్కుతుందనేది పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ అటుంచితే అసలుకు మించి కొసరన్నట్టు
ఒకవేళ జీవీ రెడ్డిని బుజ్జగించి తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలి. క్యాడర్స్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది, అసమ్మతి వ్యక్తం అవుతోంది. బాహాటంగానే అధినాయకత్వాన్ని వాళ్ళు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా జీవీ రెడ్డిని తీసుకొచ్చి పెడదామంటే, ఓసీలకు ఒకళ్ళు ఇద్దామంటే అయితే కమ్మ లేకపోతే రెడ్డి. ఒకవేళ దేవినేని ఉమామేశ్వరరావు గారికి ఇవ్వకపోతే జీవీ రెడ్డికి వస్తుంది. దేవినేని ఉమామేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్ కాకపోతే జీవీ రెడ్డి. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకే దక్కుతుంది. అయితే కమ్మ లేకపోతే రెడ్డి. కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, రెడ్డి సామాజిక నుంచి ఒకళ్ళు. ఇఫ్ ఎట్ ఆల్ ఆ వార్త నిజమైతే ఏది జీవీ రెడ్డిని తిరిగి వెనక్కి పిలిపించి ఎమ్మెల్సీగా అప్పచెప్పి ఆయన నోటికి తాళం వేద్దాము అనే ప్రయత్నం కనుక నిజమైతే అప్పుడు జీవీ రెడ్డి రంగంలో ఉన్నట్టు. లేకపోతే ఇద్దరే ఉంటారు ఓసీల నుంచి, దేవినేని ఉమామేశ్వరరావు గారు అండ్ కొమ్మాలపాటి శ్రీధర్. ఇక బీసీల గురించి చూస్తే మోపిదేవి వెంకటరమణ అండ్ అలాగే బీదా రవిచంద్ర అండ్ బుద్ధా వెంకన్న. మైనారిటీ నుంచి ఎండి నజర్. ఆయన ఒక్క స్థానం సుస్థిరం, ఖచ్చితంగా ఆయనకే దక్కే అవకాశం ఉందనేది మాట. సో ఐదిట్లో మరి ఒకవేళ వర్మ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే జనసేన ఒప్పుకోవాలి. జనసేన అంతర్గతంగా జనసేన క్యాడర్స్కున్న అప్రహెన్షన్ ఏంటంటే, రేపొద్దున ఆయన ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిస్తే తిరిగి రాబోయే ఎన్నికల్లో జరగబోయే సమీకరణాలను బట్టి ఆయన ఏమన్నా యూటర్న్ తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన నెక్స్ట్ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే సరిగ్గా ఎన్నికలు జరిగే సమయానికి ఆ ఎమ్మెల్సీ పదవి ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి కంటిన్యూ అవుతారు పార్టీలో, లేకపోతే ఆయనతో ప్రమాదమే అని ఒక సంకేతం మరి వెళ్ళింది. ఇది జనసేన వైపు నుంచి వెళ్ళింది, టీడీపీ నుంచి కూడా వెళ్ళింది. సో వాస్తవంగా ఆయన త్యాగశీలి. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటుని త్యాగం చేశారు. సో ఆయనకి ఇవ్వటం సమంజసమే. కానీ ఇప్పుడు ఇవ్వటం సమంజసమా అనే దాని మీదే ప్రస్తుతం లాక్ పడింది. ఈ లాక్ ఇప్పాలంటే జనసేనని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోవాలంటే జనసేనకి టీడీపీకి పిఠాపురంలో సామరస్యపూర్వక వాతావరణం ఉండాలి. ఇప్పుడు ఉందా అంటే లేదనేది మొన్నటి ఇన్సిడెంట్తో స్పష్టమైంది. ఆయన డిజోన్ చేసుకున్నప్పటికీ తన ఏజెన్సీ తాను అప్పచెప్పిన మీడియా ఏజెన్సీ తనకు తెలియకుండా ఆ ట్వీట్ పెట్టింది సోషల్ మీడియాలో అని చెప్పి డిజోన్ చేసుకుని ఆ ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మరక మంచిదే అనుకోవటానికి ఇదేమీ అడ్వర్టైజ్మెంట్ కాదు. కాబట్టి సో జనసేన తన జాగ్రత్తలు తన ఉంది. రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఆ స్థానం నుంచి ఆయన ఏకుమేకై కూర్చుంటారని జనసేనలో కొందరికి ఒక అప్రహెన్షన్. అంటే అన్ని అనుమానించే వాళ్ళకి అలాంటి అనుమానాలు ఉంటాయని టీడీపీలో కొందరు అంటుంటారు. ఈ రెండూ నిజం కావచ్చు, ఈ రెండూ నిజం కావచ్చు. పాక్షిక సత్యం కూడా ఉండొచ్చు, ఇందులో పూర్తిగా అబద్ధం ఉండొచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఇన్ని రకాల స్పెక్యులేషన్స్, ఇన్ని రకాల నెరేటివ్స్ బిల్డ్ అవుతున్న తరుణంలో పిఠాపురం వర్మ గారికి టీడీపీ సీట్ ఇస్తుందా ఎమ్మెల్సీ అనేది సందేహాస్పదమే. ఆయన ఫైర్ బ్రాండ్ పిఠాపురం వర్మ గారు. ఏది మనసులో దాచుకోరు, గుండెల్లో అలా దాపెట్టుకోరు. ఏదైనా అనేస్తారు. అనేసి తర్వాత పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ వస్తే నో అదేదో మా వాళ్ళు నాకు తెలియకుండా పెట్టారు, సో నేను డిలీట్ చేయిస్తున్నా అని చెప్పి డిలీట్ చేయిస్తారు. సో మాడి మీద కొడతారు, మందు కూడా ఆయనే వేస్తారు. సో తెలుగుదేశం పార్టీ హైకమాండ్కి కూడా వర్మ విషయంలో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అలాగే జనసేనకి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. తనంతట తానుగా జనసేన విస్తరించడానికి, ఎదగటానికి కావాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. జనసేన ప్లేనరీలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు బట్టి వర్మ రియాక్షన్ కూడా ఉంటుంది అనేది ఒక ఆలోచన. మరి ఎన్నికల షెడ్యూల్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కాబట్టి ఈ 5 స్థానాలకి చూస్తే 3 టీడీపీ, 1 బీజేపీ, 1 జనసేన. జనసేన నుంచి ఫిక్స్ నాగబాబు గారు, టీడీపీ నుంచి యనమల డౌట్. సో ఇన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. సో ఇక ఓసీల నుంచి తీసుకోవాలంటే దేవినేని ఉమా మోస్ట్ సూటబుల్ అని చెప్పేసి ఒక పేరుంది. ఎందుకంటే ఆయన కూడా త్యాగశీలే. అక్కడ ఇంకొకరి కోసం తన సీటు వదిలేసుకున్నారు. అండ్ అగ్రెసివ్ లీడర్, అప్రోచబుల్ లీడర్, అంటే ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలిసే నాయకుడు. సో ఆయన వాయిస్ మండల్లో ఉంటే వైసీపీ నోరు మూయించడం ఈజీ అవుతుందనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. సో ఏమో గుర్రం ఎగరావచ్చు అనే ఫిలాసఫీని బట్టి చిట్ట చివరి నిమిషంలో అసలు వీళ్ళెవరూ కాకుండా కొత్త పేర్లు తెర మీదకి తీసుకొచ్చే సంప్రదాయం తెలుగుదేశానికి ఎలాగూ ఉంది. ముందర ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ప్రచారంలోకి తీసుకొచ్చి వాళ్ళు Cloud9లో ఉండగానే కొత్త పేర్లు ప్రకటించడం అనేది ఇంతకుముందు లోగడ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వేళ సీట్లు ప్రకటించే విషయంలో మనం చూసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా, లేకపోతే యాజ్ ప్రామిస్డ్ దేవినేని ఉమ్మగారికే ఇస్తారా ఓసీలకు సంబంధించి? ఇక బీసీల్లో 4-5 కంటెస్ట్లో ఉన్నారు, మైనారిటీలో ఒకళ్ళు ఉన్నారు. వర్మ విషయంలో ఏం చేస్తారు? ఇవన్నీ ఉత్కంఠే. సో లైవ్లో ఉంచింది తెలుగుదేశం పార్టీ ఏపీ రాజకీయాల్ని. కొన్నాళ్ళు ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటారు. సూపర్ 6 గురించి కొన్నాళ్ళు ఆలోచించడం మానేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది.